హలో అండి అందరికీ. మాకున్న గేదెల్లో అంతకుముందు ఒకటి ఉండేదన్నమాట. అది దానికి ఏంటంటే పిండడానికి అవి పిండే సళ్ళు అయితే 3 ఉంటాయి, 4 ఉండవన్నమాట అన్నిటికిలాగా. అవి ఏంటంటే కానీ గేదె పాలు చాలా అంటే చాలా ఇస్తుందండి. ఇంకా పిండి పిండి మనకి చేతులు నొప్పులు వస్తాయి, అంతగా పాలు ఇస్తుంది. ప్లస్ ఏంటంటే అది మా అమ్మ పిండుతున్నప్పుడు స్టార్టింగ్లో ఏ పొజిషన్లో ఉందో అయిపోయే వరకు ఈవెన్ దోమలు కుట్టినా ఏమైనా సరే అస్సలకి కదలదు. అవి జున్ను పాలు కూడా ఏంటంటే 5-6 లీటర్స్ అలా ఇచ్చేస్తుంది, అన్ని పాలు ఇస్తుంది అనమాట. పచ్చి పాలలోనే వెన్న వచ్చేస్తుంది, అంత బాగుంటాయి దీని పాలు. మళ్ళీ దీన్ని ఇప్పుడు మా అక్క వాళ్ళ బాబు ఇట్లా పాలు తాగుతున్నాడు కదా, అసలు ఏమన్నదనమాట. మా అమ్మ కూర్చుంటే చాలు అసలుకి కొంచెం కూడా ఏమన్నది. అది ఇలా వాడిని కూర్చోబెట్టి తాగమని చెప్తుంది. ఎంత టేస్ట్ ఉంటాయంటే పచ్చివి అప్పుడప్పుడు గేదె దగ్గర పిండినవి వేడిగా ఉంటే స్వీట్గా ఉంటే ఎట్లా అంటే మనం బయట కొనుక్కున్నవి ఎంత కల్తీ ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఇవైతే అలా ఉండవు, చాలా ప్యూరిటీగా ఉంటాయి అన్నమాట. హెల్దీ కూడా ఇవి తాగితే, అలానే ఎక్కువ కాదు, కొంచెం తాగిన హెల్దీనే ఇవి. ఇంకా వీడు దాన్ని పట్టుకొని ఎట్లా నలిపి ఇలా నలిపి అలా నలిపినా కూడా అసలు అది ఏమనట్లేదు, వాడికి రావట్లేదు. ఎందుకంటే అవి చాలా గట్టిగా ఉంటాయి. మా అమ్మకి కూడా పిండేసరికి చేతులు నొప్పులు వచ్చేస్తాయి, డైలీ పిండినా కూడా చేతుల నొప్పులు కంపల్సరీగా వస్తాయి, అంత గట్టిగా ఉంటాయి. దాని ఏంటో మరి వాడికి రావట్లేదు. ఇట్లా గట్టిగా లాక్కుంటున్నాడు, వాటిని మెలదిప్పేస్తున్నాడు, అయినా కూడా అది కొంచెం కూడా కదలటం లేదు. చూడండి, ఏమనట్లేదు, లాగేస్తున్నాడు వాటిని. అంత అలవాటు అయిపోయిందనమాట అది. అంత కొన్ని గేదెలు అస్సలు ఊరుకో, దగ్గరకు వచ్చినా కూడా పిండే వాళ్ళు తప్పించి వేరే వాళ్ళ దగ్గర అంతెందుకు, మా ఇంట్లో గేదెలే కొన్ని పాలు మా అమ్మకే ఇస్తాయి, ఇంకా వేరే వాళ్ళు కూర్చున్నా కూడా అవి ఊరుకోవన్నమాట.